వారే వినాయక్ గారా, ఇంకో కోణం ఉందా విచ్ ఇస్ లైక్ సొసైటీలుగా మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వినయ్ గారు రాజకీయ ప్రవేశం కూడా ఉండొచ్చా రాబోయే రోజుల్లో? మా ఫ్యామిలీకి మా అక్కడ రాజకీయ నేపథ్యం ఉంది సార్. మా కుటుంబానికి. సార్, మా గ్రామ స్థాయిగా మా నాన్నగారు అక్కడ మా నాన్నగారు సర్పంచ్గా చేశారు. హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మా నాన్నగారిది. మా నాన్నగారి కంటే ఎక్కువ మెజారిటీ మా తమ్ముడికి వచ్చింది. ఆ తర్వాత మా తాతగారి వాళ్ళ అమ్మాయి తర్వాత మా ఊరు సర్పంచ్ 3 times మా జరగడం జరిగింది. మా తమ్ముడు వైసీపీ పార్టీలో ఉంటాడు. అలాగే మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు. మా నాన్నగారు ఇదైనప్పుడు మా అమ్మగారు ఇదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. ఇవన్నీ కూడా మా కుటుంబంలో రాజకీయ వాసనలు ఉన్న కుటుంబం కాదని కాదు. డెస్టినీ ఏం డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడేవి కాదు. నేను రానని చెప్పను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పను, అలాగని ఉంది అది తప్ప ఇంక నాకు వేరే ఇది లేదు, అది లేకపోతే ఉండలేను అనేది కూడా చెప్పను కూడా లేదు. కానీ ఏదో నేను ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడే ఎవరికైనా మంచి చేశాను తప్ప, ఏదో రూపాయి సాయం చేశాను తప్ప ఎప్పుడు ఏమీ చేసింది లేదు. బట్ మీరు అన్నట్టు నాకు కన్సర్న్ అంటారా, నేను మార్చేయలేకపోవచ్చు, కానీ నేను ఫస్ట్ ఉపకారం కాదు అపకారం అయితే నేను ఎవరికి నేను తెలిసి చేయను కూడా. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఉగాది సందర్భంగా మా సాక్షి ప్రేక్షకులకి ఏమన్నా చెప్పదలుచుకుంటే, మీ సినిమా డేట్ ఏదైనా ఇప్పుడు చెప్పరు కాబట్టి